వెల్కమ్ టు శ్రీషా వ్లాగ్స్. ఒక మినీ వ్లాగ్ అండి. 4th డే ఆఫ్ హనుమాన్ పూజ. 4th డే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను. ఈరోజైతే స్వామివారిని ఏమీ షూట్ చేయలేదు. కొంచెం మార్నింగ్ హడావిడి అయ్యింది. ఆ హడావిడిలో షూట్ చేయడం మర్చిపోయాను. ఇప్పుడు మీతో మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ఈరోజు ప్రసాదం వచ్చేసి నేను డ్రై ఫ్రూట్స్ పెట్టాను అండ్ యాజ్ యూజువల్ పానకం అండ్ వడపప్పు. పానకం వడపప్పు డైలీ ఎందుకు రిపీట్ చేస్తున్నాను అంటే ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా, స్వామివారికి పానకం వడపప్పు అన్నది చాలా ఇష్టం అంట. అందుకని అది రిపీట్ చేస్తున్నాను. సో అనదర్ ప్రసాదం అయితే చేంజ్ చేస్తున్నాను. ఫస్ట్ రోజు అయితే చక్కెర పొంగల్ చేశాను. సెకండ్ రోజు ఏమో బెల్లం అటుకులు పెట్టాను. నిన్న థర్డ్ రోజు ఏమో నానబెట్టిన పల్లీలు పెట్టాను. అండ్ ఈరోజు అయితే డ్రై ఫ్రూట్స్ పెట్టాను. సో అది పూజ అయితే మాత్రం ఎర్లీ మార్నింగ్ 3:30కి లేస్తున్నానండి. 3:30కి లేచి బిఫోర్ 4:30 to 5 లోపల దీపారాధన చేసుకోవడానికి ట్రై చేస్తున్నా. దీపారాధన చేసేసుకుంటున్నాను. అండ్ 11 times ఆఫ్ హనుమాన్ చాలీసా చదివి నేను రామస్తోత్రం ఉంటుంది కదా, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్పుల్యం రామనామ వనానమే, ఇది ఈ శ్లోకం అయితే 21 times అయితే చదువుకుంటున్నానండి. చదువుకున్న తర్వాతనే పూజ కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట. ఏమో ఎందుకు నాకు ఎవరు చెప్పలేదు ఇది చదువుకోమని, బట్ నాకు అనిపించింది హనుమాన్కి ఎంత మనం పూజ చేసినా రాముల వారి స్తోత్రం కానీ ఆయన నామం కానీ తీయకుండా అయితే ఆయన పూజ కంప్లీట్ అవ్వదు అనిపించింది. అందుకని ఇది కూడా చదువుకుంటున్నాను అనమాట 21 times. సో ఆల్మోస్ట్ నాకైతే పూజ 1 hour పడుతుందండి. 3:30కి లెగుస్తున్నాను. అండ్ 3:30కి లేచి నేను స్నానం చేసి మొత్తం ఇల్లంతా అయితే క్లీన్ చేయట్లేదు, ఎందుకంటే డూప్లెక్స్ కదా, ఆల్మోస్ట్ 1 hour పైనే పట్టేస్తుంది క్లీన్ చేయాలంటే. సో పూజా మందిరం వరకు క్లీన్ చేసుకొని దేవుణ్ణి శుభ్రం చేసుకొని అన్నీ చేసుకొని పెట్టి అన్నీ చేసేసరికి నాకైతే 4:45 అలాగా పూజ స్టార్ట్ చేస్తున్నాను. తులసమ్మ దగ్గర అది దీపం పెట్టేసుకొని ముందు తర్వాత పూజ అన్నది స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ పూజ కంప్లీట్ అయ్యేసరికి 4:45 అలాగా పూజ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా కంఠస్థం వచ్చి హనుమాన్ చాలీసా బుక్ చూడకుండా చదువుతారు కదా, వాళ్ళకైతే 1/2 hourలో అయిపోతుందండి. 11 times 1/2 hourలో కంప్లీట్ అయిపోతుంది.